కనకపు సింహాసనం మీద సునకమును కూర్చుండబెట్టినట్టు నీకు సీఈఓ పదవిచ్చారు. అదే కనకపు సింహాసనం మీద సునకం ఉందని మిమ్మల్ని దించేసి సమర్థులైన విహారీ గారు నాకు ఆ పోస్ట్ ఇచ్చారు. నాతో పెట్టుకోవద్దు. సేమ్ డైలాగ్. నా జోలికి రావద్దు. ఏదో ముష్టి పదవిచ్చాడని ఎగిరెగిరి పడుతున్నావు కదా. ఎన్ని రోజులు ఇలా ఎగురుతావో నేను చూస్తాను. నేనింకా నా డ్యూటీ పర్ఫెక్ట్గా స్టార్ట్ చేయలేదు. ఒక్కసారి నేను ఫోకస్ చేస్తే మీరు అవుట్ ఫోకస్లోకి వెళ్ళడం గ్యారంటీ. నువ్వు నన్నేమీ చెయ్యలేవు. ఇలా రెచ్చగొడితేనే తర్వాత అనవసరంగా నన్ను రెచ్చగొట్టానని పశ్చాత్తాపడతారు. జాగ్రత్త. నిన్ను నేను పెద్దగా పట్టించుకోను, ఎందుకంటే నువ్వు నాకు లెక్కే కాదు. నేను మాత్రం మిమ్మల్నే పట్టించుకుంటాను. మీరు వేసే ఆ చచ్చు ప్లాన్స్ అన్నిటినీ నేను తిప్పికొడతాను. అలాగా? అయితే రెడీగా ఉండు. నీకిచ్చిన ఆ సీఈఓ పదవిని పీకి నడి రోడ్డు మీదకి నిన్ను తీసుకొస్తాను. అలాగా? సరే, చూద్దాం ఎవరు ఎవరిని ఏం చేస్తారో అని. నీకు పంపించిన సర్ప్రైజ్ గిఫ్ట్ తీసుకున్నావా? ఇందాకెప్పుడో మీ ఇంటికి పంపించానే. అరే, నీకు ఫోన్ చేసి కూడా చెప్పాను కదా. వాడేదో పంపిస్తాను అని చెప్పాడు. ఏం పంపించాడో అది ఎవరి చేతుల్లో ఉందో, దానిలో అసలు ఏముందో ఏంటో. విహారీ గారు, ఇప్పటికైనా మీరెందుకు టెన్షన్గా ఉన్నారో చెప్పండి. నేనేమి టెన్షన్గా లేను. ప్లీజ్ కనుకో, నన్ను ఇలా వదిలే. మీరు టెన్షన్గా లేకపోతే దేనికోసం వెతుకుతున్నారు? కనకం, దీనికోసమేగా మీరు వెతుకుతుంది, దీనికోసమేగా మీరు ఎదురు చూస్తుంది. ఇది కొరియర్లో మన ఇంటికి వచ్చింది. దీన్ని పంపించింది ఎవరు విహారీ గారు? నేను ఇందాక పైకి వచ్చినప్పుడు ఏదో కొత్త నెంబర్ నుంచి మీ మొబైల్కి వచ్చిన ఆ కాల్ని లిఫ్ట్ చేశాను. ఎవరతను? నన్ను మీ మనిషిగా అనుకుంటే ఏం జరిగిందో చెప్పండి. కనకం, మనం ఊరి నుంచి వచ్చిన తర్వాత ప్రెస్ మీట్లో నువ్విప్పుడు నాతో మాట్లాడకపోతే నువ్వెంతో ప్రేమగా చూసుకునే మీ అమ్మ పరువు అందరిలో పోతుంది. వెంటనే ఆ ప్రెస్ మీట్ ఆపేసి నేను చెప్పిన చోటికి రా. నీ స్టోరీ లాంటిదేరా నీ అమ్మది కూడా. ఆ నిజాన్ని నువ్వు ప్రెస్ మీట్లో చెప్పకూడదు. ఒకవేళ నిజం చెప్పి ఆనందంగా ఉండాలని నువ్వు ట్రై చేస్తే వెంటనే మీ అమ్మ ఘన చరిత్ర మొత్తం మీడియాకి, సోషల్ మీడియాకి, ఇలా అన్నిట్లోనూ సాక్ష్యాధారాలతో సహా నేను వదులుతాను. ఇది జరిగింది కనుకో. ఇదిగో ఆ రోజు వాడు నాకు పంపించిన ఫోటో ఇదే. అమ్మ జీవితంలో ఏదో జరిగిందని నాకు అర్థం అవుతుంది, కానీ అమ్మని దాని గురించి అడగలేను. కానీ అదే గతం ఇంట్లో అందరికీ తెలిస్తే అమ్మని వాళ్ళు ఎలా చూస్తారా అని మరోవైపు చాలా భయంగా ఉంది. ఈ విషయం వల్లనే నేను నీ గురించి అందరికీ నిజం చెప్పలేదు. ఈ విషయం అమ్మకి తెలీదు. అమ్మేమో నా మీద కోపంగా ఉంది.
నాతో అంటి ముట్టనట్టు మాట్లాడుతోంది. అసలు ఏం చేయాలో అర్థం కావట్లేదు కనకం. నేనెవరికి చెప్పుకోవాలో తెలియట్లేదు. ఫీల్ అవ్వకండి విహారీ గారు. మీరు యమునమ్మ కోసమే ఇదంతా చేస్తున్నారు. ఏదో ఒక రోజు ఆమెకి ఇదంతా అర్థం అవుతుంది. ఆ రోజు మీతో మళ్ళీ సాధారణంగానే యమునమ్మ ఉంటారు. ఈ ప్రాబ్లంని ఎలా సాల్వ్ చేయాలో తెలియట్లేదు. మిమ్మల్ని బ్లాక్మెయిల్ చేస్తున్న వాడెవడో పట్టుకోవాలి. వాడు ప్రతి క్షణం మనల్ని అబ్జర్వ్ చేస్తూ ఉంటే అసలు వాడిని ఎలా పట్టుకోవడం? నేను వేసే ప్రతి స్టెప్ వాడికి తెలిసిపోతుంది. మన గురించి వాడికి పూర్తి ఇన్ఫర్మేషన్ వాడి దగ్గర ఉంది. వాడెవడో చాలా పగడ్బందీగా ప్లాన్ చేశాడు విహారీ గారు. అవును కనకం, వాణ్ణి మాత్రం నా చేతికి దొరికితే వదలను. అసలు వాణ్ణి ఎలా పట్టుకోవాలో నాకు అర్థం కావట్లేదు. వాడు అసలు ఎక్కడి నుంచి మానిటర్ చేస్తున్నాడో, వాడు ఎక్కడుంటున్నాడో, అసలు వాడికి మాకు శత్రుత్వం ఏంటో అసలు చిన్న క్లూ కూడా ఏమీ తెలియట్లేదు. ఎంత గొప్ప క్రిమినల్ అయినా ఎక్కడో ఒక చిన్న తప్పు చేస్తాడు. ఎక్కడో ఒక చోట చిన్న క్లూ వదులుతాడు. వాడిప్పటి వరకు ఫోన్లో బెదిరించడం, ఆ ఫోటో ఈ కార్డు పంపించడం తప్పించి ఇంకా ఏ ఆధారం ఇవ్వలేదు. అసలు ఇవి ఒరిజినలేనా? వాడు పంపించిన ఫోటో మాత్రం ఒరిజినలే. అది నేను చెక్ చేయించాను. విహారీ గారు, క్లూ దొరికింది. ఇక్కడ చూడండి. సాయి ప్రింటింగ్ ప్రెస్. ఈ ప్రింటింగ్ ప్రెస్ ఎక్కడుందో ఆన్లైన్లో సెర్చ్ చేసి వెళ్ళి వాడెవడో ఆచూకీ తెలుసుకోవచ్చు. అవును కనకం. విహారీ గారు, ఇంకా ఈ సమస్య మీది కాదు, మనది. మనిద్దరం కలిసి వాణ్ణి పట్టుకుందాం. మీరు ఈ విషయంలో అస్సలు టెన్షన్ పడద్దు. వాడు ఏ కలుగులో ఉన్నా లాగి బయటికి తీసుకొచ్చి వాడికి బుద్ధి చెప్తాం. థ్యాంక్స్ కనకం. మనలో మనకి థ్యాంక్స్ ఏంటి విహారీ గారు? ఇది మన సమస్య. కలిసి ఎదుర్కొందాం, కలిసి పోరాడదాం. ఈ సమస్య తీరిన వెంటనే ఇంట్లో మన సమస్యని తీర్చేస్తాను కనకం. ఆయన విహారీ గ్రూప్ ఆఫ్ కంపెనీస్కి చైర్మన్. నేను ఆయన కంపెనీకి సీఈఓని. ఎంత పొగరే నీకు! నా ముందు నుంచిన అర్హత కూడా లేని నువ్వు నాతోనే సీఈఓ అని చెప్పి పొగరుగా మాట్లాడతావా? నిన్ను నీకు ఆ పోస్ట్ ఇచ్చిన విహారిని ఒక ఆట ఆడుకుంటానే.